హాయ్ ఫ్రెండ్స్, ఆర్య ప్రధాన పాత్ర పోషించిన జిఎన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన అనంతన్ కాడు సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి మురళీ గోపి రచయితగా వ్యవహరించగా ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఇంద్రన్స్, రెజినా, ఆర్య, సునీల్, నిఖిల విమల్, బోస్ వెంకట్, శాంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి అంటే, కొంతమంది సంగీత ట్రూప్ని నడుపుకుంటూ అప్పుడప్పుడు పోలీస్ రావు చెప్పిన హత్యలు చేస్తూ ఉంటారు. అయితే తమిళనాడుకి చెందిన ఓ మినిస్టర్ కొడుకుని హత్య చేస్తారు ఈ గ్రూప్. ఆ హత్య చేయించింది కేరళ మినిస్టర్. ఆ కేరళ మినిస్టర్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు తమిళనాడు మినిస్టర్. ఘోరంగా అవమానిస్తాడు తమిళనాడు మినిస్టర్ కేరళ మినిస్టర్ని. అవమాన భారం తట్టుకోలేక కేరళ మినిస్టర్ ఈ సంగీతం ట్రూప్లో పనిచేస్తున్న నలుగురిని ఒసిగొలిపి తమిళనాడు మినిస్టర్ మీద హత్య ప్రయత్నాన్ని కొడిగడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నీచ నికృష్టుడైన రావ్ అనే తెలుగువాడైన పోలీస్ ఆఫీసర్ ఈ ట్రూప్ని ఎలాంటి ఉచ్చులో పడేశాడు, ఈ ట్రూప్తో పాటు తిరుగుతున్న మరో టెర్రరిస్ట్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా కథ పెద్ద కొత్త కథ కాదు, కానీ దర్శకుడు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే సుదీర్ఘమైన అంటే బాగా సాగదీసిన యాక్షన్ సన్నివేశాలు ఎక్కువసేపు ఉండడం ఈ సినిమాకి ప్రధాన మైనస్. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. మురళీ గోపి, ఆర్య, ఇంద్రన్స్ ఈ ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్య ఫస్ట్ స్లోగా ఉంటాడు కానీ పెద్దగా యాక్టివ్గా ఉండడు. సగం సినిమా అయిన తర్వాత ఆర్య రెచ్చిపోతాడు. యాక్షన్ సీన్లు అన్నీ ఆర్య మీద ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగే రావ్ అనే పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్లితో స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ని సునీల్ చాలా అద్భుతంగా పోషించాడని చెప్పొచ్చు. సునీల్కి మన తెలుగులో కంటే మలయాళంలోని ఈ మధ్య మంచి పాత్రలు రావడం విశేషం. కాటాలన్ అనే సినిమాలో కూడా భయంకరమైన విలన్ పాత్ర చేశాడు, కానీ ఆ సినిమా బాగోదు. కానీ ఈ సినిమా పర్వాలేదు, మరి అంత ఘోరంగా ఉండదు. మెయిన్ గ్యాంగ్ చంపడం కోసం వేసే ఎత్తులు బాగుంటాయి. అలాగే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సాధించాలనుకున్నవి కూడా ఆకట్టుకుంటాయి. మధ్యలో సునీల్ పోషించిన రావు పాత్ర సిగరెట్లతో కాల్చడం, కాల్చిన బొబ్బ మీద మందు పోసి ఆనందించడం, ఇటువంటి శాడిస్ట్ పనులు చేస్తూ ఉంటాడు. ఆ పాత్రను చాలా బాగా పోషించాడు. ఇంద్రన్స్ పాత్ర ముగింపు చాలా జాలి కలిగిస్తుంది. ఆ సీక్వెన్స్ అంతా చాలా బాగా తీశారు. అలాగే క్లైమాక్స్ రాజస్థాన్ ఎడారిలో సూపర్గా తీశారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ సూపర్గా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. ఇక శాంతి బాలచంద్రన్ సునీల్ చేతితో వాతలు తింటూ ఇబ్బంది పడే సాధారణ గృహిణిగా బాగా చేసింది. నిఖిల విమల్ అప్పుడప్పుడు కనపడి మెరుపులో మెరిసి వెళ్ళిపోతుంది తప్ప పెద్ద పాత్ర కాదు. బోస్ వెంకట్ పాత్ర బాగుంటుంది. రెజీనా ఒక సీన్కి ఒక పాటకే పరిమితమైంది. అయితే ప్రధాన మలుపు ఈ పాత్ర చుట్టూ ఉంటుంది. అజయ్ కూడా ఫస్ట్లో ఒక క్రూరమైన రేపిస్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగానే చేశాడు. విజయ్ రాఘవన్ విలన్గా అద్భుతంగా చేశాడు. అచ్యుత్ కుమార్ తమిళనాడు చెందిన మినిస్టర్గా బాగా చేశాడు. అయితే కొన్ని పాత్రలు అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఆ తెలుగు కట్టే తెచ్చే కొట్టినట్టు ఉంటుంది, సరిగ్గా రాసుకోలేదు డైలాగ్స్. ఇది మరీ చెత్త సినిమా కాదు, అలాగని సూపర్గా అనిపించదు, కానీ చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. లాస్ట్ 40 నిమిషాల్లో జరిగే హత్యాకాండ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆ సీన్లన్నీ చాలా దారుణంగా ఉంటాయి. ఉదాహరణకి అనంతపురం సినిమాలో మర్డర్ సీన్లు ఉంటాయి చూసారా, అవి గుర్తొస్తాయి. థియేటర్లో ఈ సినిమాని చూసిన వాళ్ళు మంచి ఫీల్కి గురవుతారు. అంటే ఆ ఏరియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, శ్రీలంకలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ సినిమా అద్భుతం, సూపర్ అని అనలేను కానీ బాగానే తీశారు. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా మురళీ గోపి రచన, మురళీ గోపి యాక్టింగ్, ఆర్య యాక్టింగ్, ఇంద్రన్స్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం. కథను ముగించిన విధానం, కొన్ని పాత్రల ముగింపు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మలయాళంలో, తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ 40 నిమిషాలు దారుణమైన హింస ఉంటుంది, దాన్ని భరించగలిగితే చూడండి. ఫుల్ వైలెన్స్. తమిళనాడుకు చెందిన ఆర్యను వెతుక్కుంటూ వచ్చే పోలీసులు చేసే బీభత్సం దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు రక్తపాతం ఉంటుంది. భరించగలిగితే ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?